సురేష్ ఇంకా రాలేదేంటి? నీ కారని ఎలా తెలుసుకున్నానో చెప్పుకో సురేష్. చెప్పలేవా? హారన్ సౌండ్ బట్టి. ఆ సౌండ్ వింటుంటే నన్ను నువ్వే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించాలని నేను సురేష్ కారులో వచ్చాను. ఎవరు ఎవరు నువ్వు? ఇది హిల్, తెలుగులో కొండ, హిందీలో పహాడ్, బెంగాలీలో నాకు తెలీదు. నీకేమైనా తెలుసా? తెలీదా? బ్యాడ్. ఇక్కడ నిన్ను ఏసేయాలని తీసుకొచ్చాను. నేను చంపకుండానే నువ్వు చస్తావు. నీకు చావాలని లేదు, నాకు చంపాలని లేదు. అయినా నువ్వు చస్తావు, చావాలి. అదెలా అంటావా? ఇలా. బ్లడీ షిట్. పడిపోలేదా? పడిపోవాలమ్మా, పడిపోవాలి. ప్లీజ్. అది జాగ్రత్త, ఏం పర్లేదు, జాగ్రత్త. అసలే కూతురు బాధతో చేస్తుంటే మధ్యలో నిన్నెవడేసాడు రా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కొడుకు మీనా ప్రాణాలు తీగిపోయాడు. సమయానికి నేను వెళ్ళాను కనుక ఆమె బతికి బయటపడింది. నువ్వు వెళ్ళకపోతే నువ్వు తోబడేది. చాలా ఎవరు కవయా? ఎవరితో గుడ్డిదాన్ని, దిక్కుమాల దాన్ని నా కొడుకేదో చేశాడని అని సాగు కొడతావా? ఏమ్మా మావయ్య, పెద్దవాడివని ఊరుకుంటున్నాను. మరోసారి మీనాని హీనంగా మాట్లాడితే మరీ అద్దక్కదు, జాగ్రత్త. సురేష్, నోర్మయ్. త్వరలో ఆయనకు అల్లుడు కాబోతున్నా. ఆయన పట్టుకుని ఏమిటా మాటలు? ఈ మనిషికి నేను అల్లుండా? ఎవరన్నారు? నేనంటున్నాను, త్వరలోనే నీకు ప్రియాంకకు పెళ్లి. లేదత్తయ్య, నేను మీనాని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. నేను వద్దంటే? అత్తయ్య, అత్తయ్యనే. నాకున్న వాళ్ళని పోగొట్టుకుని నేను మీ తాతయ్య దగ్గరికి వచ్చిన రోజుల్లోనే మీ అమ్మా నాన్నని యాక్సిడెంట్లో పోగొట్టుకుని నువ్వు అనాథమయ్యావురా. నాకు బిడ్డలు లేని లోటు తీరిందనుకుని పసిగుడ్డువైన నిన్ను నా గుండెలకి హత్తుకున్నాను రా. ఎన్నోసార్లు మీ తాతయ్య నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. వద్దు నాన్న, ఈ బాబుని పెంచుకుంటూ గడిపేస్తానన్నాను. ఒరే, అమ్మా అని పిలిపించుకోకపోయినా నీకు అమ్మనయ్యానురా. నువ్వు తప్పటడుగు లేస్తుంటే మురిసిపోయాను. నువ్వు అల్లరి చేస్తుంటే ఆనందించాను. నిన్ను నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను రా. నా జీవితం అంతా నువ్వే అనుకున్న నా మాట కాదని ఒక గుడ్డి పిల్లని పెళ్లి చేసుకుంటానంటావు నువ్వు. అత్తయ్య,
అమ్మలా నన్ను పెంచినందుకు నిన్ను పూజిస్తాను. అత్తయ్యగా నిన్ను అభిమానిస్తాను. గొప్ప మనసున్న దానిగా నిన్ను గౌరవిస్తాను. కానీ నీ మాట కోసం నా కళ్ళతో లోకాన్ని చూసే ఓ అమాయకురాలికి అన్యాయం చేయలేను. ఒరే నీ మాట కాదని ఆమెను పెళ్లి చేసుకొని నీ ముందుకు రాలేను. అందుకే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. సురేష్ ఏమిటిది? మీనా, సురేష్, మన విషయం మా అత్తయ్యతో చెప్పాను. ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడ్ని ఆ ఇంటిని అందరినీ వదిలేసి నీకోసం వచ్చేశాను. సురేష్, మీనా, నేను వదులుకున్న వాటికంటే అందుకున్నది ఎంతో విలువైందని నాకు తెలుసు. ఇక జీవితాంతం నీ చేతిని వదిలిపెట్టను. సురేష్, సురేష్. మీనా, బాబు, మీనా జరిగిందంతా చెప్పింది. నువ్వింటికి వెళ్ళాక నిజంగా నువ్వు మీనాను ప్రేమిస్తే తప్పకుండా వస్తావని మేమందరం అనుకుంటున్నాం. అనుకున్నట్టే వచ్చేసాడయ్యా. ఇక వీళ్ళ ప్రేమ కథకి ముగింపు పెళ్ళే. ఇంకా ఆలస్యం ఎందుకండి, కానివ్వండి పెళ్లి సందడి. అత్తయ్య మీరు భార్యాభర్తలా? మీనా అత్తయ్య కూతురా? మై గాడ్, నమ్మలేకపోతున్నాను. కొన్ని నిజాలు నమ్మలేనట్టుగానే ఉంటాయి బాబు. అత్తయ్యకి మీనా ఎవరో తెలుసా అంకుల్? తెలుసు. అయినా ఇంకా తల్లి మనసును చంపుకొని తెలియనట్టే ప్రవర్తిస్తోంది. మావయ్య, నేనిప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్తాను. మీలాంటి మంచి మనుషులకు దూరమై ఎంత పొరపాటు చేసిందో తెలియజేస్తాను. కన్న బిడ్డని భర్తని కాదనుకుని ఎంత తప్పు చేస్తుందో అర్థమయ్యేట్టు చెబుతాను. మనమంతా కలిసేట్టు చేస్తాను. ఆ సురేష్ గాడేమో కౌశల్యని ఎంట్రుకు ముక్కింద కట్టేసి వెళ్ళిపోయాడు. ఆడు ప్రేమించట్లేదని నా కూతురేమో ఫారెన్ ప్రయాణం కట్టేసింది. ఇంకేముంది, 4-5 రోజుల్లో ఆ గుడ్డిది సురేష్ గారిని పెళ్లి చేసేసుకుంటది. అప్పుడు ఇంటికి అడ్డయ్య వస్తుంది, మీ ట్రూప్ అందరినీ ముందు బయటికి తరుగుతుంది. మీరంతా కలిసికట్టుగా ముష్టి చెప్పు చేతిలో పెట్టుకొని నడిపించునావా నడి సంద్రమున దేవా అంటూ అడుక్కుంటూ పాటలు పాడుకుంటారు. అమ్మ వేసేస్తారా? ఏటి చికెన్ ముక్క కాదు, ఆ గుడ్డిదాన్ని. నువ్వు నోడు మీద తొత్తరేదవా? వేసేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ సురేష్ గారు ఆ గుడిదాని కోసం 4 రోజులు ఏడుతాడు. 5వ రోజున ఇంకో కుంటిదాన్ని తగులుకుని పెళ్లి చేసేసుకుంటాడు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం దాని పేరు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆ తర్వాత ఇందాకటి పడాడే నడిపించునావా నడి సంద్రముల దేవా, అది మనకు ఖాయమైపోద్ది. ముష్టి చెప్పు రెడీ చేసుకో. ఆపు. అందుకని ఏం చేయమంటావు? వాట్ టు డు? నీ నోటి మాట నిజం కావాలి. ఆ సురేష్ గారిని అనేది ప్రియాంకం చేసుకోనప్పుడు ఆ సురేష్ గాడు చచ్చి తీరాలి. ఎందుకంటే ఆడు పోయాక ఆ గుడ్డిది ఈ కొంపజోలికి రాదు. కన్న బిడ్డలా పెంచుకున్న కుర్రోడు చచ్చేసరికి దిగులుతో కౌశల్య మంచాన పడుతుంది. అప్పుడు దిక్కు మొక్కులేని ఈ కొంపకి చుట్టంగా నేను ఒక్కడే దిక్కు అవుతాను. టోటల్ ప్రాపర్టీ మన గుప్పెట్లో ఉంటది. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావురా? నా ప్రాణమైన నా బాబు ప్రాణాలు తీయాలనుకుంటావా? ఒరే, ఆత్మీయులను చేరదీసినందుకు ఆస్తి కోసం నా బిడ్డనే చంపాలనుకుంటున్నారా? ఉండండి, మీ అందరి సంగతి చెప్తాను. పోలీసులో చెప్తాను. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను, జైల్లో పెట్టిస్తాను. రేయ్, అది పారిపోతుందిరా. విషయం బయట పెట్టిందంటే మన కొంప మునిగిపోద్ది.